ఈరోజు అలజంగి గ్రామంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన ఒక ఇంటి విషయమై కొంతమంది రాజకీయ దురుద్దేశంతో రాజకీయంగా ఏదో లబ్ధి పొందదామన్న ఉద్దేశంతో వాళ్ళు మా గ్రామాన్ని నానా రకాలుగా అల్లరి చేద్దామని చూస్తున్నారు. ఈరోజు ఆ ఇంటి విషయమై రాపాక జోగినాయుడు అనే ఒక పూజారికి మా గ్రామస్తులు 25 సంవత్సరాల క్రితం తాత్కాలికంగా నివాసం ఉండటానికి ఇచ్చారు. ఆ తరువాత కాలానుగుణంగా అతను కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయారు. చనిపోయిన వెంటనే అతని భార్య నేను ఈ ఇంట్లో కొంచెం రోజులు ఉంటాను, నా భర్త చనిపోయిన ఇల్లే కనుక ఇందులో కొంచెం రోజులు ఉంటాను అనేసుకోనంటే కొంతమంది గ్రామ పెద్దలు పోనీలే అమ్మ ఉండు అన్నారు. ఉండు అన్న తర్వాత కూడా వాళ్ళు ఈ గ్రామ పెద్దలు వైఎస్ఆర్ కాలనీలో ఆవిడికి ఒక పట్టా కూడా ఇచ్చి ఉన్నారు. ఆ పట్టా నెంబరు 64 బెవర దాయడమ్మ పేరు మీద ఇచ్చారండి. రాపాక దాయలమ్మ పేరు మీద ఇచ్చారండి. ఆ పట్టాని ఆ రోజు తీసేసుకొని మొన్నను 1 సంవత్సరం క్రితము ఆవిడ కూడా చనిపోయారు. ఆవిడ చనిపోతే ఆ ఇంటిని ఒక 6 మాసాల వరకు కంపు ఉన్నది అన్న ఉద్దేశంతో గ్రామ పెద్దలు ఎవరేమీ అడగలేదు. 6 మాసాల తరువాత ఆ ఇంటిని మేము ఖాళీ చేయడానికి అనేసుకొని ఆ ఇంటి దగ్గరికి వెళితే బెవర మహేష్ అనే అతను ఇది మాకు సంబంధించింది అనేసుకొని అతను కబ్జా చేయడానికి అందులోనికి దూరాడు. దూరితే ఇది నీకు ఎలా సంబంధిస్తుంది, నీకు ఆల్రెడీ అక్కడ ఇచ్చాం కదా అని అనేసుకొని మేము ఇచ్చేస్తే అతనికి కొంతమంది సపోర్ట్ చేసి రాజకీయంగా సపోర్ట్ చేసి వాళ్ళు మా మీద లేనిపోని అబండాలు వేస్తున్నారు. అతను మొన్న సాక్షి మీడియాలో వచ్చినట్టు అతను తెలుగుదేశం కార్యకర్త కాదు, అతను ఏదో వైఎస్ఆర్కి ఓటేశాడు అందుకే కక్ష సాధింపులు చర్యలు చేస్తున్నాం అనేసుకొని అన్నారు. కానీ ఈరోజు కూడా వాళ్ళ ఇంటి దగ్గర అందరికీ కూడా తెలుగుదేశం తాలూకా సభ్యత్వం కార్డులు ఉన్నాయండి. అలాగే మేమేదో పేదవాళ్ళమి మమ్మల్ని ఏదో అల్లరి చేస్తున్నారు అనేసుకొని మరలా చెప్పారు. దాన్ని ఎమ్మెల్యే గారు ఏదో చేశారని. ఇందులో ఎమ్మెల్యే గారు ఏం చేయలేదండి. మేము విజయనగరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఒక ఆర్జీ ఇచ్చి ఉన్నాం. ఆ ఆర్జీ ఇస్తే దాని మీద వెంటనే ఎంపీడీఓ గారికి వాళ్ళు ఎండార్స్ చేశారు. అలాగే మొన్న బొబ్బిల్లో ఎమ్మెల్యే గారు పెట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కూడా మా గ్రామ పెద్దలం అంతమంది వెళ్ళి మేము మరలా ఆర్జీ ఇచ్చాం. సార్ ఇది ఒక 20 లక్షలు 30 లక్షలు వాల్యూ చేసేదాన్ని ఒక ఆసామి వచ్చి కబ్జా చేస్తున్నాడు, ఆ కబ్జా చేసిన దాని నుంచి దాన్ని విముక్తులను చేసి అది పంచాయతీకి అప్పగించండి, వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఇచ్చి ఉన్నారండి అనేసుకొని కూడా మేము చెప్పాం. ఆ ఆర్జీని దృష్టిలో పెట్టుకొని ఇదేదో సమస్య వచ్చింది కొంచెం చూడండి అనేసుకొని ఎమ్మెల్యే గారు అన్నారే తప్పించేసి అతనికి ఇందులో ఎటువంటి దురుద్దేశం కానీ సంబంధం కానీ లేదు. ఇది మా గ్రామ సమస్యే. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దాని మీద ఎంపీడీఓ గారు ఇక్కడికి వచ్చారు, ఏదో అల్లరి చేశారు చెందారు అనేసుకొని వాళ్ళు చెప్పారు. అటువంటివి ఏమీ లేవండి. అలాగే ఇప్పుడు ఈ ఇల్లు ఎవరైతే కబ్జా చేశారో ఆ బెవర మహేష్ అనే అతనికి ఈ గ్రామంలో 20 లక్షల విలువ చేసే ఒక ఇల్లుంది, అలాగే ఒక కారు ఉంది, అలాగే అతనికి 2 ఎకరాల పొలము, ఒక బోరు ఉన్నాయండి. అతను పేదవాడేం కాదు. అలాగే అతను ఎవరికైతే మేము కొంచెం డబ్బులు నేను అందులో తీసేసుకొని కొంత డబ్బులు మీకు నేను ఇస్తాను అనేసుకొని గొల్లాది నుంచి ఇక్కడ నుంచి ఏ పిల్ల అయితే వాళ్ళకు 3 ఆడపిల్లలు, 3 ఆడపిల్లల్లో ఒక ఆడపిల్లని గొల్లాది ఇచ్చారండి, ఒక ఆడపిల్లని మొక్కువి ఇచ్చారు. ఆ గొల్లాది ఇచ్చిన ఆవిడ తాలూకా అక్కడ ఇళ్ళు, ఆవిడికి కూడా ఎసెట్స్ ఉన్నాయి, అక్కడ అసైన్మెంట్ నెంబరు అన్నీ ఉన్నాయండి. అలాగే మక్కులో ఉన్న ఆవిడికి కూడా అక్కడ ఇల్లు భూములు అన్నీ ఉన్నాయి. కానీ ఉత్తినే అలజంగిలో పెద్దల్ని మనం ఎలాగో ఒకలా బ్లేమ్ చేసి వీళ్ళని రాజకీయంగా కంగాలు చేసైనా మనం అది అమ్ముకుందాం అనేసుకొని చెప్పి ఇప్పుడు అందులో రోజు రాత్రిని కొంతమంది వ్యసన పరుల చేత తాగించడానికి కూడా ప్రయత్నిస్తున్నారండి. అలాగే ఇప్పుడు ఈ విషయంలో మేము ఎమ్మెల్యే గారికి కానీ అలజంగిలో ఉండే గ్రామ పెద్దలకు కానీ ఇందులో ఎటువంటి సంబంధాలు లేవు. అది గ్రామానికి సంబంధించింది కనుక ఒక్క గ్రామానికి ఇస్తే కొంతమంది కుర్రవాళ్ళకి చదువుకోవడానికి వాటికి దాన్ని గ్రంథాలయం కింద చేద్దామన్న ఉద్దేశంతోనే చేస్తున్నాం తప్పించేసి ఇందులో ఎవ్వరికి ఎటువంటి దురుద్దేశాలు లేవు. వాళ్ళు ఏవో దురుద్దేశాలు ఆపాదించి రాజకీయంగా మమ్మల్ని కంపు చేసి రాజకీయ లబ్ధి పొందడానికి కోసమే కొంతమంది చూస్తున్నారు తప్పించేసి
ఇందులో ఎవరికి ఎటువంటి ఇవి లేవండి. ఆవిడకి పట్టా ఇవ్వడం నిజం, వాళ్ళు ఫైనాన్షియల్గా ఉండడం నిజం, ఇది గ్రామ పంచాయతీకి సంబంధించింది అనేది కూడా నిజం అండి. ఇందులో పూర్తిగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల పెద్దలు, జనసేన అవ్వచ్చు, వైఎస్ఆర్ అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ పెద్దలు అవ్వచ్చు, అందరూ కలిపి పంచాయతీ తీర్మానం అనేది చేసి పంచాయతీ తీర్మానంతోనే ముందుకు వెళ్ళి ఖాళీ చేయమంటున్నాం. ఇందులో ఏ పార్టీలకు సంబంధించింది కానీ ఎవ్వరికీ లేదు.